హాయ్ గైస్, హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో నేను నవీన్. మనం ఈరోజు గ్రోవర్కి అయితే ఫీడ్ అయితే తయారు చేస్తున్నాం. సో మీరు చూడొచ్చు, ఫీడ్ మిల్ అయితే ప్రజెంట్ రన్ అవుతుంది. సో ప్రీవియస్గా చెప్పాను కదా, 2 పార్టీషన్స్ అని చెప్పేసి, ఒకటి మిక్సర్ అండ్ ఒకటి గ్రైండర్ అని చెప్పేసి. సో తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి మెటీరియల్, రా మెటీరియల్ కనిపిస్తుంది. అక్కడ డిఓఆర్బి ఉంది, డి ఆయిల్డ్ రైస్ బ్రాన్. తర్వాత ఇక్కడ మనకు ముందు వస్తే డిఫరెంట్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి మేజ్ ఉంది. మేజ్ మనకి మక్కి అంటాం, మొక్కజొన్నలు అంటాం కదా. సో ఇవి 50 to 60 kgs ప్యాకింగ్ మీద అయితే ఉంటాయి. మ్యాక్సిమం 60 kg ఉంటుంది. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి స్టోన్ ఉంది. అండ్ తర్వాత అక్కడ పక్కన వచ్చేసి స్టోన్ పౌడర్ ఉంది. మనం జనరల్గా స్టోన్ వచ్చేసి గ్రిట్ అంటాం, స్టోన్ పౌడర్ క్యాల్సిట్ అంటాం. సో అటు ఉన్నాయి. తర్వాత ఇక్కడ సోయా కనిపిస్తుంది మీకు, ఆ వైట్ బ్యాగ్ సోయా. అండ్ 25 kg ప్యాకింగ్ కనిపిస్తున్న వచ్చేసి మనకి అక్కడ రెడ్ కలర్ బ్యాగ్స్ వచ్చేసి మనకి రైస్ అనమాట, బ్రోకెన్ రైస్. ఓవరాల్గా ఇది మనకి రా మెటీరియల్ ప్రజెంట్ ఉన్నది. సో మనం ఇక్కడైతే చూడొచ్చు, ఒక చార్ట్ అయితే కనిపిస్తుంది. ఆ చార్ట్లో వచ్చేసి ఇక్కడ కింద ఒక చార్ట్ ఉంది. మనకు 2 చార్ట్స్ ఉన్నాయి ఓవరాల్గా. ఆ 2 చార్ట్స్లో ఒక చార్ట్లో పైన వచ్చేసి మనం ఏజ్ రాస్తాం. అంటే బర్డ్స్ ఏ వీక్లో ఉన్నాయో ఆ ఏజ్ని అయితే మనం అక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. సో దాన్ని బట్టి కింద ఉన్న దాంట్లో ఆ ఏజ్కి రిలేటెడ్గా ఫీడ్ ఫార్ములా అయితే ఉంటుంది అనమాట. మనం చూడొచ్చు, ఫీడ్ ఫార్ములా అనేది మేము నోట్ చేసి అయితే పెట్టింటాం. సో ఎవరైనా గ్రైండింగ్ చేసేవాళ్ళు సేమ్ పైన ఏజ్ని బట్టి ఆ ఏజ్కున్న ఫీడ్ ఫార్ములాని ఫీడ్ అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. సో సేమ్ అలానే ఫీడ్ అయితే తయారు చేయడం అయితే మనం చూడొచ్చు. మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మనం లోపల ఉన్న గ్రిల్ అయితే చేంజ్ చేస్తున్నాం. సేమ్ మనం ప్రీవియస్గా ఒక వీడియో చూసాం కదా, చిక్ షెడ్కి, సేమ్ అలానే ఇక్కడ మనం చిక్ షెడ్ లాగానే ఇక్కడ మనం గ్రిల్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది చేంజ్ చేసుకోవడం ఎందుకు చేస్తాము అంటే సైజ్ తగ్గించుకోవడానికి, అంటే డయామీటర్ తగ్గించుకోవడానికి అనమాట. సో అలానే ఇక్కడ మనకి 9th వీక్లో ఉంది కాబట్టి ఒకటి గ్రోవర్కి సంబంధించిన జాలీ వేస్తాం, ఇంకొక సైడ్ వచ్చేసి చిక్కుకి సంబంధించిన జాలీ వేస్తాం. సో మనకి ఇలా 2 వేసుకోవడం వల్ల కొద్దిగా క్రష్ అనేది ఇంకొద్దిగా చంకీగా అవుతుంది. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే బర్డ్ అనేది ఈజీగా పిక్ చేసుకొని తినగలదు. సో అందుకోసం మనం ఇలా జాలీ చేంజ్ చేసుకొని ఇలా లాక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మనం ఇప్పుడు లోడింగ్ అయితే చూస్తున్నాం, అంటే మనం కింద లోడ్ సెల్లోకి లోడింగ్ అయితే చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం 1 by 1 రా మెటీరియల్ని అయితే ఇక్కడ డంప్ చేయడం అయితే జరుగుతుంది. సో డంప్ చేసిన దాన్ని గ్రైండర్లోకి పంపుతాం, అక్కడ మ్యాష్ అవుతుంది. మ్యాష్ అయిన తర్వాత వెళ్ళి స్టోరేజ్ బిన్లో వెళ్తుంది. స్టోరేజ్ బిన్ నుంచి మరి మిక్సర్కి అయితే వెళ్తుంది. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది ప్రాసెస్. సో ఇప్పుడు ప్రజెంట్ మనం బిన్లోకి అయితే డంప్ చేస్తున్నారు. సో మీరు క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ మేజ్ అయితే వేస్తున్నారు. ఎంత క్లియర్గా కనిపిస్తుందో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదనమాట, మంచి డ్రై అయిన మేజ్ని అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మేజ్ని 1 by 1 బ్యాగ్ డంప్ చేసి ఇక్కడ కేజెస్ని అయితే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎన్ని కేజెస్ వేస్తున్నామని చెప్పేసి. మనం ఫీడ్ ఫామ్లలో ఏ రా మెటీరియల్ ఎంత వేయాలి అని చెప్పేసి నోట్ చేసి పెట్టింటాం అనమాట. సో సేమ్ అలా ఆ క్వాంటిటీకి సంబంధించే మన వర్కర్స్ అయితే లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇప్పటి వరకు అయితే 160 kgs అయితే లోడ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఓవరాల్గా మనం టోటల్ లోడ్ వేస్తున్నాం అనమాట. టోటల్ మనం దగ్గర 580 kgs అయితే మేజ్ అయితే లోడ్ చేస్తున్నాం. సో ఇప్పటివరకు అయితే 160 kg లోడ్ చేయడం అయితే జరిగింది లాస్ట్గా. సో ఇప్పుడు టోటల్గా రిమైనింగ్ అంతా డంప్ చేసిన తర్వాత 580 kgs వరకు అయితే మనం బిన్లోకి అయితే ఓన్లీ మేజ్ అయితే లోడ్ చేస్తున్నాం. తర్వాత రిమైనింగ్ మెటీరియల్ కూడా మనం ఎలా వేస్తాము, ఏమేమి వేస్తాం అనేది కూడా మనం ముందైతే చూడబోతున్నాం. సో ఇక్కడ మనమైతే ఎస్ఎఫ్ అయితే లోడ్ చేస్తున్నాం. ఎస్ఎఫ్ అంటే సన్ఫ్లవర్ కేక్ అనమాట. ఇది దాదాపు ఒక 20 kgs అయితే మనం లోడ్ చేస్తాం ఓవరాల్గా. మనకి ఓవరాల్గా ఇప్పుడు 580 ఒక ప్లస్ ఒక 20 కలిపితే మనకి 600 kgs వరకు మనం ఓన్లీ ఎస్ఎఫ్ అయితే లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఎస్ఎఫ్ని అయితే డంప్ చేయడం అయితే జరుగుతుంది. క్లియర్గా మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇలా మనకి ఎస్ఎఫ్ అనేది కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా, మనము సన్ఫ్లవర్ పైన వచ్చే బ్లాక్ కోటింగ్ ఉంటుంది కదా మనకి సన్ఫ్లవర్ సీడ్స్ మీద. సో అది ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ దాన్ని మనకి చంకీ
గ్రిడ్స్లా చేస్తారనమాట. సో దాన్ని మనం ఎస్ఎఫ్ కేక్ అంటాం. సో ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట. మనం ఎస్ఎఫ్ డంపింగ్ కూడా ఇలా చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది డిఓఆర్బి డి ఆయిల్ రైస్ బ్రాన్. మనము ఇదైతే చూడొచ్చు మీరు క్లియర్గా. ఇది వచ్చేసి మనం ఎంత క్వాలిటీగా ఉందో చూడొచ్చు. సో ఇది మనకి ఆయిల్ అనేది ఉండకూడదు అనమాట. ఆయిల్ లేని రైస్ బ్రాన్ అయితే తీసుకోవాలి, మనం తౌడు అంటాం. సో ఇదైతే మీరు చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందో. మనం ఇప్పుడు డమ్ చేస్తున్నది వచ్చేసి డిఓఆర్బి డి ఆయిల్డ్ రైస్ బ్రాన్ అనమాట. సో మనం ఇది వచ్చేసి తౌడు అంటాం. ఇది మనకి జనరల్గా మనకి పాలిష్ చేసిన తౌడు అంటారు. అంటే దానిలో ఆయిల్ కంటెంట్ ఉండదు, హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. జనరల్గా మనకి రైస్ మిల్స్లో బాగా దొరుకుతుంది ఇది. సో ఈ మెటీరియల్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ప్రజెంట్ డమ్ చేస్తున్నది వచ్చేసి సోయా. మనకి హై ప్రోటీన్ లెవెల్ కంటెంట్ ఉన్నది వచ్చేసి సోయా అనమాట. మనం ఓవరాల్గా యూజ్ చేసే అన్ని కంటెంట్స్లో కూడా హై ప్రోటీన్ ఉన్న కంటెంట్ సోయాలో ఉంటుంది అనమాట. సో ఇది ఎంత మంచి క్వాలిటీ మెయిజ్ అండ్ సోయా వాడితే అంత మంచిగా బర్డ్స్ వెయిట్ అయితే గెయిన్ అవుతాయి, మంచి బ్యాలెన్స్డ్ డైట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఇటువంటి వెరీ గుడ్ క్వాలిటీ సోయా అండ్ మేజ్ అయితే మనం గ్రోవర్ అండ్ చిక్ స్టేజ్లో వాడడం అయితే జరుగుతుంది. సో మనం చూడొచ్చు ఇక్కడ సోయా అయితే డమ్ చేస్తున్నారు. ఇవి డిఫరెంట్ ప్యాకింగ్స్తో వస్తాయి. మనం 50 kg, 55, 60 అలా వేరియస్ కేజెస్తో అయితే లోడ్ అయి ఉంటాయి. సో మనం ఇది వేయింగ్ చేస్తారనమాట జనరల్గా. ఇప్పుడు మనం ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు ఎంత క్లియర్గా ఎంత చంకీస్గా చిన్న కనిపిస్తున్నాయో. సో హై క్వాలిటీ అనమాట. మనకి ఇది మహారాష్ట్ర నుంచి వస్తుంది. సో ఇది చాలా హై ప్రోటీన్ ఉంటుంది. అంటే 46% ఆఫ్ ప్రోటీన్ అయితే మనకి సోయాలో అయితే దొరకడం అయితే జరుగుతుంది. సో డిఫరెంట్ వేరియస్ కంటెంట్స్ అయితే ఉంటాయి మనకి సోయాలో. సో ఇది 46. మనం ఇప్పుడు వేస్తున్న మెటీరియల్ వచ్చేసి బ్రోకెన్ రైస్ అనమాట, నూకులు అని అంటాము. సో ఈ బ్రోకెన్ రైస్ వచ్చేసి మనకి సేమ్ ఇలా డిఓఆర్బి ఎక్కడైతే దొరికితే సేమ్ అలానే రైస్ మిల్స్లో అయితే దొరకడం అయితే జరుగుతుంది. ఈ రైస్ అనేది లెంతీగా ఉండదు అనమాట, బ్రేక్ అయిపోయి ఉంటుంది. అంటే చిన్న ముక్కలుగా కట్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని బ్రోకెన్ రైస్ అంటాం. సో ఇది మనకి చాలా వెరీ ఇంపార్టెంట్. సేమ్ ఇది కూడా మనకి మనం సేమ్ పర్సంటేజ్ అయితే ఇస్తాము. సేమ్ ఇప్పుడు మనం సోయా మేజ్ ఎలా ఇస్తున్నామో దాని తగ్గట్టు ఒక రేషియోలో అయితే మనం ఇదైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ మనం చాలా అబ్జర్వ్గా పెట్టుకొని చాలా కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. హైగా ఇవ్వడం అలాంటివి అయితే చేయకూడదు, ఎందుకంటే లూజ్ లిటర్ రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూడొచ్చు, ఇక్కడ మొత్తం మనకి బ్రోకెన్ రైస్ అయితే చెప్పాను కదా చిన్నగా ఉంటుందని చెప్పేసి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, చాలా చిన్నగా ఉంది చూడండి రైస్ వచ్చేసి. దీన్ని బ్రోకెన్ రైస్ అంటాం. సో ఇది మంచి క్వాలిటీ మెటీరియల్ కూడా తీసుకోవడం బెస్ట్ అనమాట. సో ప్రజెంట్ వేస్తున్నది వచ్చేసి సాల్ట్ అనమాట. మనం ప్రీవియస్గా కూడా చూసాం కదా, సాల్ట్ అయితే వేస్తాం. ఇది దాదాపు 1.5 kg ఆఫ్ సాల్ట్ అయితే మనం ప్రజెంట్ 1 ton ఫీడ్లోకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి ఎస్ఎఫ్ కేక్ అనమాట, సన్ఫ్లవర్ కేక్. ఇందాక చూపించాను కదా, సేమ్ అది ఎంత చంకీగా ఉందో కూడా మీకు చూద్దామని చెప్పి తీసుకున్నాను. సో ఇది మనకి ఎస్ఎఫ్ కేక్ అనమాట. ఇలా చంకీగా వస్తుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకు ప్రజెంట్ పౌడర్లా వేస్తున్నది వచ్చేసి క్యాల్సిట్ అనమాట, స్టోన్ పౌడర్. ఇది వచ్చేసి మనకి కాల్షియం పరంగా చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. సో ఇది 5 kg ఆఫ్ క్యాల్సిట్ అయితే మనం వేసుకోవడం అయితే జరుగుతుంది. సో క్యాల్సిట్ అంటే స్టోన్ పౌడర్, ఇందాక చెప్పాను కదా స్టోన్ పౌడర్ అనమాట. సేమ్ అదే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత పౌడరీగా ఉందో. ఇది మనకి స్టోన్ పౌడర్ అనమాట, వెరీ హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. ఇక్కడ మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ వచ్చేసి మెడిసిన్ బ్యాగ్స్ పెట్టామన్నమాట. అంటే మనం డిఫరెంట్ ఏ మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తున్నామో అవన్నీ మిక్స్ చేసి ఈ బ్యాగ్స్లో అయితే వేస్తాం. మనం చూడొచ్చు ఇక్కడ మెడిసిన్స్ అయితే మిక్స్ చేసి పెట్టినది అయితే మీకు కనిపిస్తుంది. సో అలా మనకి ఇక్కడ నెంబర్స్ వేసాం 1 2 3 4 5 అని చెప్పేసి. సో దాన్ని బట్టి ఆ నెంబర్ని బట్టి ఏ షెడ్కి సంబంధించిన మెటీరియల్ అక్కడైతే పెట్టుకోవడం అయితే జరుగుతుంది, మనం మిక్స్ చేసుకోకుండా. సో ఇలా పెట్టుకోవడం వల్ల క్లారిటీ ఉంటుంది అనమాట మనకు. సో ఇక్కడ చూడొచ్చు, పైన స్టోర్ అయిన 1 ton ఫీడ్ని మనం కింద మిక్సర్లోకి అయితే డంప్ చేస్తున్నాం. మీరు అక్కడ చూడొచ్చు, లివర్ని పుష్ చేయగానే పైన స్టోర్ అయినది కింద మిక్సర్లోకి పడుతుంది.
సో అలా మిక్సర్లోకి పడిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఇక్కడ పెట్టిన మెడిసిన్స్ని అందులో డంప్ చేస్తాం. మీరు ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు పైకి వచ్చేసి మిక్సర్కి పైన డోర్ ఉంటుంది అనమాట. సో ఆ డోర్ ఓపెన్ చేసేసి మనం అందులోకి మెడిసిన్స్ అయితే మిక్స్ చేస్తున్నాం. అంటే ఏవైతే మెడిసిన్ కేటగిరీ ఉంటుందో దాని ప్రకారం మనం మిక్స్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో అవి అందులో డంప్ చేయగానే ఆటోమేటిక్గా ఒక 5 మినిట్స్ వరకు 5 to 6 మినిట్స్ వరకు బాగా మిక్సర్ అయితే తిరగడం అయితే జరుగుతుంది. సో అలా మనకి కొద్దిసేపు మిక్సర్లో మిక్స్ అయిన తర్వాత ఇలా బయటకైతే వదులుతాం. ఇలా బయట నుంచి ఇక్కడ ఒక రోలర్ ఉంటుంది. ఆ రోలర్ తీసుకెళ్ళి బయట ఉన్న సైలోలో అయితే డంప్ చేస్తుంది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఫీడ్ అయితే ఎలా వెళ్తుందో. సో చూడొచ్చు మీరు క్లియర్గా ఫీడ్ అయితే కింద ఉన్న రోలర్లోకి పడి మూవ్ అవడం అయితే జరుగుతుందనమాట. సో ఇటు నుంచి వెళ్ళి బయట ఉన్న సైలోస్ ఉన్నాయన్నమాట. ఆ సైలోస్కి లిఫ్ట్ చేసి అక్కడ సైలోస్లో అయితే డంప్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించానుగా సేమ్ అలా. సో ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ మనకి ఫీడ్ అయితే ఎలా మ్యాష్ అయిందో. సో మీరు క్లియర్గా చూడొచ్చు మేజ్ కానీ కనిపిస్తుంది. తర్వాత బ్రోకెన్ రైస్ కానీ చిన్న చిన్న పార్టికల్స్ సోయా చంక్స్ ఇలా చిన్న చిన్నవన్నీ కూడా మనకు క్లియర్గా కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఇది ఓవరాల్గా మనకి ఇలా ఫీడ్ అయితే తయారు చేసుకోవడం అయితే జరుగుతుంది. సో చూడండి ఇలా డైరెక్ట్ మిక్సర్ నుంచి వెళ్ళి సైలోస్లో అయితే పడ్డం అయితే జరుగుతుందన్నమాట. సో అలా మనం ఓవరాల్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకున్న ఫీడ్ని అయితే తీసుకొచ్చేసి ఇలా వేయడం అయితే జరుగుతుంది. సో ఇలా వేసిన తర్వాత ఫీడ్ అయితే బర్డ్స్ అయితే కన్జ్యూమ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది ఓవరాల్గా. థ్యాంక్ యూ సో మచ్.